ఒక రాజ్యంలోని రాజు తమ రాజ్య ప్రజలు ఎంత సేవా దృక్పథంతో ఉన్నారని పరీక్షింపదలచాడు. ఒక పెద్ద బండరాయిని రోడ్డు మార్గం మధ్యలో ఉంచాడు. ఆ మార్గం గుండా చాలామంది ప్రయాణిస్తున్నారు, కానీ ఎవ్వరూ దానిని తీయడం లేదు. అలా ప్రయాణించినటువంటి వారిలో రాజ్యంలోని మంత్రులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఇలా అందరూ ప్రయాణిస్తున్నారు, కానీ ఆ రాయిని మాత్రం తీయడం లేదు. అలా ప్రయాణిస్తున్న వారిలో కొద్దిమంది ఈ రాయిని ఎవర్రా అడ్డం వేసింది, అడ్డగాడిదా అని నిందిస్తూ పక్క నుండి వెళ్ళిపోయారు, కానీ రాయిని తీయలేదు. మరికొద్దిమంది అయితే ఈ రాజ్యంలో రాజు ఏం చేస్తున్నట్లు పన్నులు కట్టించుకుంటున్నాడు, కానీ ఏ పని సరిగ్గా చేయడం లేదు అంటూ రాజును నిందిస్తూ వెళ్ళిపోయారు, కానీ రాయిని మాత్రం తీసింది లేదు. ఒక కూరగాయల వ్యాపారి మాత్రం కూరగాయల బస్తాను మోస్తూ వస్తూ ఆ బండరాయిని చూస్తూ బాధపడి, అయ్యో, ఈ బండరాయి ఎంతమందికి ఇబ్బంది కలిగిస్తుందో కదా, ఎంతమందికి ప్రమాదం కల్పిస్తుందో కదా, చీకట్లో ప్రయాణించే వారికి ప్రాణాంతకమవుతుంది కదా అని బాధపడిపోయి ఆ బండరాయిని తీయడం కోసం కూరగాయల బస్తాను పక్కన ఉంచి బండరాయిని జరిపే ప్రయత్నం చేశాడు. చివరికి ఎలాగో అలాగా బండరాయిని పక్కకు జరిపాడు. బండరాయి కింద చాలా బంగారం ఉంది. అంతేకాకుండా ఆ బండరాయిపై పెద్ద పెద్ద అక్షరాలతో ఈ రాయిని పక్కకు జరిపిన వారికి ఈ బంగారం బహుమతి అని రాసి ఉంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, శ్రమించే గుణం, సహాయం చేసే తత్వం మనకు ఉంటే అది చిన్న పనా పెద్ద పనా అని ఆలోచించకుండా చేసేవానికి ఎన్నో అవకాశాలు వస్తాయని దీని భావన. అంతేకాకుండా కష్టపడే వానికే అదృష్టం తలుపు తడుతుందని అర్థం. కష్టపడకుండా సోమరిగా ఉండే వాడిని భగవంతుడు కూడా క్షమించడు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. శ్రమించే గుణాన్ని నీలో పెంచుకో. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.